గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు శేషు శ్రీనివాస్ బాలు. నేను ఇక్కడ వరంగల్ బిఏలో మేనేజర్ ఎంటీగా పనిచేస్తున్నాను. సో ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ కి వరంగల్ ఓఏకి నేను ఇన్ఛార్జిని. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే మన బిఎస్ఎన్ఎల్ టారిఫ్లు పెంచకుండా ఇంకా తక్కువ టారిఫ్ తో టెలికాం సర్వీసెస్ ప్రజలకు అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం మనకి గత చాలా సంవత్సరం నుండి బిఎస్ఎన్ఎల్ చేస్తుంది. కానీ ఏంటంటే ఈ ఎవరైతే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారో హు ఆర్ ప్రాఫిట్ మోటివేటెడ్, వాళ్ళు తమ ప్రజలను ఆకర్షించడానికి వివిధ స్కీమ్స్ వాడి కస్టమర్లని ఆకర్షించారు. కానీ తర్వాత ఎప్పుడైనా కానీ ఓన్లీ గవర్నమెంట్ విల్ ఓన్లీ హ్యాండిల్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ సంస్థ అనేది ఒక పిఎస్యు అనేది జీవించుండటం అనేది ప్రజలకి చాలా ఉపయోగకరమైన విషయం. ఇది ఒక విషయంలోనే కాదు, యాక్చువల్లీ మనం బేసిక్ ఫోన్ అనేది ఒక టెలికమ్యూనికేషన్ డివైస్. దాన్ని ఎప్పుడో ఈ మైగ్రేషన్ లో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు జనాలు దాన్ని కమ్యూనికేషన్ దానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్నారు. సో బేసికల్ గా మనం బిఎస్ఎన్ఎల్ లో 2G టెక్నాలజీ అనేది ఇంకా లైవ్ లో ఉంది. ప్రైవేట్ వాళ్ళకి మనకి ఉన్న మేజర్ డిఫరెన్స్ అది. ప్రైవేట్ వాళ్ళు డేటా లేకుండా వాయిస్ ని ప్రొవైడ్ చేయలేరు, కానీ బిఎస్ఎన్ఎల్ కి అటువంటి సిచ్యువేషన్ లేదు. మీరు గమనించుకున్నట్టయితే ఈ 2G రేడియేషన్ అనేది ఎంత దూరమైనా కవరేజ్, ఎక్కువ దూరం కూడా కవరేజ్ వచ్చి బేసిక్ వాయిస్ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తుంది. సో బిఎస్ఎన్ఎల్ లో ఆ 2G సర్వీస్ కూడా ఇంకా లైవ్ లోనే ఉంది. నేను కస్టమర్లకి మెయిన్ గా ఈ పాయింట్ స్ట్రెస్ చేయదలుచుకున్నాను. అదర్ ఆపరేటర్స్ అందరూ నెట్వర్క్ వాయిస్ ని ఓన్లీ 4G లో VoLTE ద్వారానే అందిస్తున్నారు. కేవలం బిఎస్ఎన్ఎల్ మటుకే 2G సర్వీసెస్ ని ఇంకా లైవ్ లో ఉంచింది. అందువల్ల కస్టమర్స్ అందరూ గాని ప్రజలందరూ దయచేసి బిఎస్ఎన్ఎల్ ని ఖచ్చితంగా వాడి ఒక బేసిక్ కమ్యూనికేషన్ అనేది ఏర్పరచుకునేలా చూస్తే మంచిది. గ్రామీణ స్థాయిలో బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలు ఎలా కొనసాగుతున్నాయి? గ్రామీణ స్థాయిలో కూడా మీరు చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో బిఎస్ఎన్ఎల్ 4G సాచురేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. సో ఆ 4G సాచురేషన్ ప్రాజెక్ట్ లో కూడా నేను చెప్పినట్లుగా ఎక్కువ బిఎస్ఎన్ఎల్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ కవరేజ్ కావాలి, జనాలకి ఎక్కువ దూరం మనం రీచ్ అవ్వగలగాలి. సో అలా టవర్స్ అన్నింటినీ అన్ని గ్రామాల్లో అన్ని అనుసంధానం చేస్తూ బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. సో దానివల్ల మన 4G కవరేజ్ కానీ డేటా కవరేజ్ కానీ ఇంకా పెరుగుతుంది. సో వాళ్ళు కూడా గ్రామీణ ప్రజలకు కూడా ఇంకా ఒక ఆగస్టు సెప్టెంబర్ కల్లా మనకి ఇంకా 4G సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి ఇంకా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంప్రూవ్ అవుతుంది. సరే, ఇప్పుడు జియో గానీ, ఎయిర్టెల్ గానీ, ఐడియా గానీ వారి యొక్క టారిఫ్ ప్లాన్స్ విపరీతంగా పెంచడం వల్లనే చాలా మంది 4G ద్వారా బిఎస్ఎన్ఎల్ కు వస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా బిఎస్ఎన్ఎల్ రేట్స్ పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెంచదండి. బిఎస్ఎన్ఎల్ ఇస్ నాట్ ప్రాఫిట్ మోటివేటెడ్. వీఆర్ హ్యాండ్లింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. బిఎస్ఎన్ఎల్ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేసే సంస్థ, ప్రజల కోసం పనిచేసే సంస్థ. ఖచ్చితంగా అలా టారిఫ్లను పెంచి సామాన్య ప్రజలకు దూరంగా అయ్యేటట్టు టెలికమ్యూనికేషన్ నీడ్స్ బిఎస్ఎన్ఎల్ చూడదు. సో వీఆర్ స్టాండింగ్ వాల్ బిట్వీన్ కామన్ పీపుల్ అండ్ ది ప్రైవేట్ లాబీ.